అరే మోటు, నా ప్రాణమిత్రుడా, ఏంటి విషయం? ఇంత పొద్దుటే వచ్చావు? తనంతట తను రాలేదు, నేనే తీసుకొచ్చాను. వీడి ఆకలితో చచ్చిపోతున్నాను. ఏం పర్వాలేదు, ఇప్పుడు నేను తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను అంటే ఇక జీవితంలో తను ఆకలి అన్న మాటే అనడు. లేదు పెద్దన్నయ్య, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు నా స్నేహితులా లేక శత్రువులా? ఇదిగో మోటు, ఈ వాచ్ పెట్టుకో. ఒకవేళ నీకు ఆకలేసిందే అనుకో, ఈ వాచ్ లో ఉన్న సెన్సర్ నీ ఆకలి సిగ్నల్స్ ని కనిపెట్టి అలారం మోగిస్తుంది. అంటే దీని అర్థం ఇది అలారం మోగినప్పుడు నేను భోంచేయటం మొదలు పెట్టాలా? అది కాదు నా ప్రాణమిత్రుడా, నా సహోదరా. ఈ వాచ్ లో ఎప్పుడైతే అలారం మోగుతుందో అప్పుడు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఇదిగో ఇలాగా. ఇందులో ఎప్పుడైతే కౌంట్ డౌన్ మొదలైందో వెంటనే నువ్వు అప్పుడు గట్టిగా నవ్వటం మొదలు పెట్టాలి. నవ్వటం వల్ల నీ దృష్టి ఆకలి మీద నుంచి మళ్ళుతుంది, ఆకలి మాయమైపోతుంది. ఐడియా బాగానే ఉంది. దీనివల్ల ఆకలేసినప్పుడల్లా తినవలసిన అవసరం ఉండదు. లగాయితూ ఈ గడియారం అంతా పచ్చి మోసం. ఆకలి వేయకుండానే అలారం మోగించేస్తోంది. అరే గడియారం బాగానే పనిచేస్తోంది. నాకు ఎప్పటి నుంచో ఆకలి దంచేస్తోంది. ఎటు తిండి దొరకడం లేదు, కనీసం నవ్వి చూస్తాను. డాక్టర్ జట్కా గడియారం బాగానే పనిచేస్తోంది. నవ్విన తర్వాత నా ఆకలి మాయమైపోయింది. చూద్దాం ఉండు. డాక్టర్ జట్కా ఏ వస్తువు ఇచ్చినా దాన్ని చెక్ చేయాల్సిందే. చాలా నవ్వొచ్చేస్తున్నట్టుంది. ఎందుకు? ఇప్పుడు ఏడ్చే సమయం వస్తుంది చూడు. అదృష్టం బాగుండి ఆ బండదాని చేతుల్లోంచి తప్పించుకున్నాం. లేదంటే ఈ బాడీకి మనల్ని పచ్చడి చేసి ఉండేది. నాకు సాయం చేయాల్సింది పోయి అలా తిరగబడి నవ్వుతున్నావా? కంట్రోల్ చేసుకో. బాక్సర్ అన్నయ్య చాలా కోపంగా కనిపిస్తున్నారు. మరి నవ్వాలి కదా. బహుశా ఇదే నీ ఆఖరి నవ్వు అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టేది లేదు. ఈ రోజు నేను మిమ్మల్ని ఎలా కొట్టబోతున్నానంటే ఇక జీవితంలో మీరు నవ్వనదే మర్చిపోతాను. ఆగండి, ఎక్కడికి పారిపోతారు? మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఇంకా వేగంగా త్వరగా పద. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగు. లోపలికి చూడు. ఎదురుగా ట్రైన్స్ ఏమి రావటం లేదు కదా? రావట్లేదు. పద వెళ్దాం. మోటార్ బతులు. ట్రైన్ వస్తుంది. వేగంగా పద, ఇంకా వేగంగా పద. టీకుట్ బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తెరిపించు. ఇదిగో బాబులు, నాకు పెళ్లికి సమోసాలు కావాలని ఆర్డర్ వచ్చింది. ఈ రోజు నేను అప్పుగా సమోసాలు ఇవ్వను. ముందు పాత బాకీ తీర్చండి, అప్పుడు ఇస్తాను. 2 నెలల నుంచి మీరు చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు, గుర్తుంది కదా?
అరే ఏంటిది, నేను డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? అంత నవ్వొస్తుందా? విషయం అది కాదు. అసలు ఏం జరిగిందంటే నాకు మీ ఉద్దేశం ఏంటో బాగా అర్థమైంది. నేను మిమ్మల్ని ఏమీ చేయలేనని మీరు అనుకుంటున్నారు కదా. ఇలా చూడు ఎలా పగలబడి నవ్వుతున్నాడో. ఇప్పుడే చెప్తాను, ఉండండి మీ పని. వద్దు బాబాయ్. ఏయ్. ఏయ్. వద్దు వద్దు. ఏయ్. చచ్చాను రోయ్. Hey, stop in the name of law. ఇండియా మీద ఓటు, మదర్ ఇండియా మీద ఓటు. ఆగు, కొంచెం ఆగు, ఇటువైపు వెళ్ళాం. జాన్ అవుతాడు డాన్. వీళ్ళిద్దరిని కట్టేయండి, ఎవరు ఆపుతారో చూస్తాను. కవితల సంగతి పక్కన పెట్టు, వెళ్ళి వాళ్ళని బంధించు. ఏయ్, మా డాడీని చూసి నవ్వుతావా? కమిషనర్ బబుల్గమ్ని చూసి నవ్వుతావా? ఏయ్, మా అబ్బాయిని చూసి నవ్వుతావా? సారీ సార్, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. సువాసన సువాసన సువాసన. ఆగు మోటు. వద్దు, ఆగు మోటు. ఆగు ఆగు. మోటు ఆగు, వెళ్ళొద్దు. ఆగు. నా మాట విను. జాన్ ఎటు వెళ్ళాడు? అటువైపు వెళ్ళాడు. ఈ మోటార్ బైక్ తీసుకువెళ్ళి జాన్ ను పట్టుకో. నువ్వు ఇప్పుడే సమాసాలు తిన్నావు కాబట్టి నువ్వు ఏ పనైనా సరే చేయగలవు. వెళ్ళు. మోటార్ బైక్ తీసుకువెళ్ళమంటే దాన్ని ఎత్తుకు వెళ్ళమని కాదు, దాని మీద కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమని. అరే ఇప్పుడు మోటార్ బైక్ కింద పెట్టి స్టార్ట్ చేసేంత టైం లేదు. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ మోటు పత్రు. కానీ ఒక్క విషయం చెప్పు మోటు, నువ్వు మమ్మల్ని చూసి ఎందుకు నవ్వావు? మోటు, నువ్వు ఆకలితో ఉండడమే మంచిదనిపిస్తోంది. నీ నవ్వు వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో చింగం సార్కి చెప్పేయ్.